నేను మీ గాయత్రి మహేష్ని. ఈరోజు నాగపంచమి పొద్దున్న మంచిగా అయింది కదా పూజ. అది అయితే ఈవినింగ్ ఇప్పుడు మామయ్య గారు కామారెడ్డి నుంచి దేవునిపల్లి వచ్చారు మనవరాలతో కళ్ళు కడిగిపించుకోవడానికి. ఇదిగోండి మనవరాలు గారాబం పోతుంది తండ్రి పక్కన, తాతయ్య పక్కన కూర్చుంది. తల్లి హాయ్, అందరికి హ్యాపీ పంచమి చెప్పు. నాగపంచమి. ఇంకా ఈరోజు ఏంటి అన్నయ్య? అవునా, అన్నయ్య ఏడు ఎక్కడున్నాడు? అవునా, సరే తాతయ్య కళ్ళు కడుగు ఫస్ట్. చూడండి కళ్ళు కడిగావా? చేతి ఇంకా నాప్కిన్ తుడుచుకుంటారు. ఇలా చేస్తున్నారు. ప్రొద్దున్న నేను చెప్పాను కదా తాడులు కట్టుకోవాలని. ఇవ్వండి వాళ్ళ కంకణాలు వాళ్ళ నాన్నగారికి కట్టింది. లక్కీ ఇస్తా. పేలాలు పేలాలు మావయ్య గారు ఈరోజు నాగపంచమి కదా, ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి. అన్నింటికన్నా దైవభక్తి కన్నా దైవ పూజ కన్నా ఎక్కువైనటువంటి పుణ్యప్రదమైనటువంటిది. మరి పిల్లలైనటువంటి మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి ఈ టైంలో ఈ సమయంలో విద్యను ఆర్జించాలి. విద్య ఉండగానే సరిపోదు. ఆ విద్యను సద్వినియోగం చేసేటువంటి ఫలితాన్ని ఆ యొక్క భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుతున్నాను. సద్వినియోగం చేసుకోవాలి విద్యను. తాతయ్య సరే అని చెప్పు. ఇలా అండి తెలంగాణ పద్ధతిలో నాగపంచమి రోజు ఇలాగ కంకణ ధారణ చేసుకుంటారు. ఆడపిల్లతో కళ్ళు కడిగిపించుకుంటారు. వాళ్ళు ఇచ్చిన కానుకలను ఆడపిల్లలు ఇలా స్వీకరిస్తారు. ఇలా ఉంటుంది పద్ధతులు ఇక్కడివి. ఇది మనకి రాఖీ పౌర్ణమికి కన్నా ఈరోజు చాలా ప్రాముఖ్యత అన్నట్టు. అది ఓకే అండి, బాయ్.